డలింగ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ర్యాంక్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా రాకపోవచ్చు. కొంతమంది ఫెయిల్ కూడా అవుతూ ఉంటారనమాట. సో, దీనివల్ల ఏంటంటే, అయ్యో! నా డ్రీమ్ కాలేజ్ అనేది నాకు మిస్ అయిపోయింది. నేను ఇంకా కాలేజ్‌లో చదవలేనని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, మేనేజ్మెంట్ సీట్ కోసం ట్రై చేస్తారు. మేనేజ్మెంట్ సీట్ కొనడం తప్పేం కాదు. కొనండి తప్పులేదు. జాయిన్ అవుతున్నారు కదా! కాకపోతే ఇక్కడ ఫేస్ చేసే ఇబ్బందులేంటి నేను చెప్తాను చూడు. జాయిన్ అవుతారు. జాయిన్ తర్వాత సంథింగ్ అమౌంట్ అనేది వాడు చెప్తాడు. అమౌంట్ చెప్పాక మీరు పే చేస్తారు. తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారనమాట. సంథింగ్ కొన్ని డేస్ ఆఫ్ కాలేజ్ అనేది మీకు స్టార్టింగ్ డేస్‌లో మీకు ఎంజాయ్‌మెంట్, ఎక్సైట్‌మెంట్‌గా బావుంటది. తర్వాత అక్కడున్న స్టడీ స్ట్రక్చర్‌కి, తర్వాత అక్కడున్న ఎన్విరాన్మెంట్‌కి, అక్కడున్న హాస్టల్ లైఫ్‌కి, తర్వాత ఈ ఫినాన్షియల్‌గా స్టేబుల్ కాదు. ఇవన్నీ థాట్స్ అనేవి మీకు మైండ్‌లో వస్తాయనమాట. మైండ్‌లో తీరా వచ్చిన తర్వాత ఏంటంటే డ్రాప్ అయిపోదాం అని చెప్పి థింకింగ్ అనేది మీకు పెరిగిపోద్ది. ఇలా థింకింగ్ అనేది పెరిగిపోయిన తర్వాత డ్రాప్ అయిపోదాం అని చెప్పి ఎలాగైనా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడం చాలా పెద్ద తప్పు డార్లింగ్స్. ఎందుకంటే ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారు అంటే, ఒక్కసారి మీరు దూకారు అంటే అది ఎలా అయినా ఈది కంప్లీట్ చేయండి డార్లింగ్స్. ఎందుకంటే మీరు కొన్న సీట్ అనేది రూపాయి, రూ. 2 కాదు కదా! కొన్ని లక్షల రూపాయలనమాట అది. ఇలా లక్షల రూపాయలనేది వేస్ట్‌గా పోతున్నాయి. తర్వాత పోయేది డబ్బులు మాత్రమే కాదు, మీ పేరెంట్స్ కష్టం, తర్వాత మీ టైం ఇవన్నీ గూడా. ఒక్కసారి ఆలోచించండి. దూకారా చివరి వరకు ఏదండి. బట్ మధ్యలో మాత్రం మునిగిపోవద్దు.